స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ వీడియో లోపల ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి కన్సర్న్ సబ్జెక్ట్ లోపల అనే అంశాన్ని మనకు టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైతే 2017 నోటిఫికేషన్ వచ్చిందో సో అందులో ఇవ్వబడ్డ దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఏమేమి ఉండాలి అనేది ఇక్కడ చూస్తున్నారు. చూడండి, మస్ట్ పొజెసెస్ ఏ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ఆర్ ఇట్ అలీడ్ సబ్జెక్ట్స్ యాజ్ గివెన్ ఇన్ ద అనెక్సర్ ఏ అన్నాడు ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదా. యూజీసీ 50% మార్క్స్ ఇన్ ఐదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, 50% మార్కులు గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉంటే సరిపోతుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెన్షియల్ లేబుల్డ్ మిత్రులకు మాత్రం మినిమం 45% మార్క్స్ అంటున్నారు. పాస్ ఇన్ ద బీఎడ్ కోర్స్ విత్ ద మ్యాథమెటిక్స్ as a methodology subject from any institution recognized by NCT. లేదా మస్ట్ possess a 4-year BA BEd BSc BEd integrated degree with the at least 50% marks in case of SC ST differential able candidates the minimum 45% with the mathematics as a methodology from the any institution recognized NCT. అంటే ఆర్ఐ మైసూర్లో కూడా ఇలాంటి కోర్స్ ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా మరియు మస్ట్ పాస్ ఇన్ పేపర్ 2 ఆఫ్ టీఎస్ టెట్ లేదా కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు కూడా ఏపీ టెట్ అంటున్నారు. అదేవిధంగా సీటెట్ లోపల కూడా ఉన్న మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ as ఆప్షనల్ అనేది ఇస్తున్నారు. సీటెట్ పేపర్లో మనం క్వాలిఫై ఉండాలన్నట్టు ఇక్కడ ఇస్తున్నారు. సో దాని క్వాలిఫికేషన్ ఎంత ఉండాలనేది మళ్ళీ కింద ఇస్తారు. సో అదే రకంగా తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మస్ట్ పొజెస్ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్స్. ఫిజిక్స్ ఆర్ ఇట్ అలీడ్ సబ్జెక్ట్స్ యాజ్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ కెమిస్ట్రీ కంపల్సరీ ఏమంటున్నాడు ఫిజికల్ సైన్స్ మిత్రులకు ఖచ్చితంగా ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అంటున్నారు. ఒకటేమో ఫిజిక్స్ అంటున్నాడు అండ్ కెమిస్ట్రీ అంటున్నారు ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ విత్ 50% మార్క్స్ ఇన్ ఐదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెన్షియల్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షెల్ బి 45%. Pass in bachelor degree BEd course with physical science, physics or chemistry, science as a methodology subject from any institution recognized by NCT. So మరొకసారి చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఏమి ఇస్తున్నారు, మస్ట్ పొజెస్ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటున్నాడు ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ విత్ 50% మార్క్స్ ఇన్ ఐదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అది గ్రాడ్యుయేషన్లో కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కావచ్చు 50% కనుక ఉన్నట్టయితే మస్ట్ పొజెసెస్ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితేను విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షన్ అన్నాడు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటున్నాడు ఫ్రమ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ది యూజీసీ విత్ 50% మార్క్స్ ఇన్ ఐదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఇస్తున్నాడు. డిఫరెన్షియల్ ఏబుల్డ్ క్యాండిడేట్ మినిమం మార్క్స్ 45%. అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందులో ఇప్పుడు ఫిజికల్ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సైన్స్ యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్ ఉండాలంటున్నాడు ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటీ. క్యాండిడేట్స్ హూ స్టడీ వన్ ఆఫ్ ద 2 ఆప్షనల్ ఎట్ గ్రాడ్యుయేషన్ అండ్ ద అదర్ ఎట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్. మళ్ళీ చూడండి, క్యాండిడేట్స్ హూ స్టడీ వన్ ఆఫ్ ద 2 ఆప్షనల్ ఎట్ గ్రాడ్యుయేషన్ and the other at post graduation. The candidates who study one of the 2 optionals at graduation, రెండిట్లో ఒకటి గ్రాడ్యుయేషన్లో ఉండాలి అండ్ ద అదర్ ఎట్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్. సో దీన్ని కొంచెం క్లారిటీగా దయచేసి తీసుకోవాలి, ఎందుకంటే మనకు అంటే ఉన్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే క్యాండిడేట్స్ హూ స్టడీ వన్ ఆఫ్ ద 2 ఆప్షనల్స్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 2 చదువు ఉన్నాయి అండ్ ద అదర్ ఎట్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్ పీజీ చేసి ఉన్నట్టయితే ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అంటున్నాడు. సో ఇక్కడ దయచేసి కొంచెం మరొకసారి కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ ఇచ్చే అంశం కొంచెం క్రిటికల్గా ఉన్నది, ఇక్కడ కరెక్ట్గా క్లారిటీగా అనిపిస్తలేదు. అంటే కొందరు మిత్రులు ఏమన్నారంటే కెమిస్ట్రీ ఒకటే ఉంది, మరి దాని ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా, లేదా ఫిజిక్స్ ఒకటే ఉంటే ఎలిజిబిలిటీ ఉన్నదా అని కూడా అడిగిన మిత్రులున్నారు. దయచేసి దీన్ని కొంచెం క్లారిటీగా ఇంకొంచెం కన్సర్న్ వాళ్ళ చేత లేదా ఎస్సీఆర్టీ చేత మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకున్నాక మీకు మరి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనా 4 years BA BEd BSc BEd ఇంటిగ్రేటెడ్ డిగ్రీ
50% మార్క్స్ ఆర్ఐ మైసూర్లో కనుక చేసినట్టయితే వాళ్ళు కూడా ఇందులో చేయొచ్చు. క్యాండిడేట్స్ మినిమం మార్క్స్ షెల్ బి 45% ఎస్సీ ఎస్టీ బీసీ అయితే, లేదా 50% ఓబీ పిల్లలకు అదర్ కొన్నాడు. సో సైన్స్ అయితే మెథడాలజీ. తర్వాత పేపర్ 2 క్వాలిఫై ఉండాలి కంపల్సరీగా. పేపర్ 2 టీఎస్ టెట్లో కానీ, కంబైన్డ్ ఏపీలోనే అయితే అది ఏపీ టెట్ కానీ లేదా సీటెట్లో కానీ మనకు తెలంగాణ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో దానికి అనుగుణంగా మనకు మామూలుగా అయితే తెలిసిందే. ఓసీ అయితే 90 మార్క్స్. ఒకవేళ బీసీ క్యాండిడేట్స్ అయితే 75 మార్కులు. ఎస్సీ ఎస్టీ తర్వాత డిఫరెన్షియల్ లేబుల్డ్ వారు అయితే 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మస్ట్ possess a graduation degree with any 2 of the following subjects as optionals. Botany and zoology or allieds అన్నాడు. From a university recognized by UGC with 50% marks in either graduation. From a university recognized by UGC with 50% marks in either graduation or post graduation. 50% మార్కులు గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉంటే సరిపోతుంది అన్నట్టు అర్థం వస్తుంది. ద మినిమమ్ మార్క్స్ షెల్ బి అండ్ ద పాస్ ఆఫ్ బ్యాచులర్ ఎడ్యుకేషన్ కోర్స్ విత్ ద బయాలజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ అండ్ ఏదైనా మెథడాలజీ ఒకటి ఉండాలంటున్నాడు. జువాలజీ మెథడ్స్. సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది ఎన్సిటిఏ. సో మస్ట్ పోజ్ 4 years డిగ్రీ కూడా కావచ్చు ఎన్సిటి అన్నాడు. దయచేసి ఒకసారి చదువుకోండి, ఇందులో ఉన్నది క్లియర్గా. తర్వాత సీటెడ్ పేపర్ తప్పనిసరిగా పేపర్ 2 క్వాలిఫై కావాలి. అది టీఎస్ టెట్ కావచ్చు, కంబైన్డ్ ఏపీ కావచ్చు, లేకపోతే సీటెట్. ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాడు సీటెట్ గురించి కొందరికి అనుమానాలని. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ మస్ట్ possess a graduation degree with any 2 of the following subjects as optionals: history, economics, geography, political science or politics, public administration, sociology, psychology, philosophy, commerce as optional from any university recognized by UGC with 50% marks in either graduation or post graduation అంటున్నాడు. ఎస్సీ ఎస్టీ మిత్రులు అయితే 45% ఎనఫ్ అంటున్నారు. అలాంగ్ విత్ బీఈడి 45% ఉండాలి బీఎడ్లో అని ఇస్తున్నాడు. 4 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ కావచ్చు, లేదా పాస్ ఇన్ పేపర్ 2 టీఎస్ టెట్, అదేవిధంగా కంబైన్డ్ ఏపీలో జరిపిన ఏపీ టెట్ కావచ్చు లేదా సీటెట్ కావచ్చు. ఇక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మిత్రులకైతే మస్ట్ possess గ్రాడ్యుయేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ గ్రాడ్యుయేషన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ 50%. అంటే మన గ్రాడ్యుయేషన్లో వన్ ఆఫ్ ద ఆప్షనల్ లిటరేచర్ అంటే ఇంగ్లీష్ లిటరేచర్ అని అంటాం కదా, అవుతుంది. గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నారు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ విత్ 50% అని ఇస్తున్నారు. అయితే ఎంఏ ఇంగ్లీష్ కానీ లేకపోయినట్టయితే ఉంటే సరిపోతుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా బీఈడి కూడా కంపల్సరీగా ఉండాలి విత్ 45% అన్నాడు. మామూలుగా దానిలో అయితే 50%. అదేవిధంగా ఆర్ఐ మైసూర్ లాంటి దానిలో 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అందులో కూడా బీఏ బీఈడి కానీ బీఎస్సీ బీఈడి కానీ చేసుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ టెట్ కానివ్వండి, ఏపీ టెట్లో కానివ్వండి, సీటెట్లో కానీ తప్పనిసరిగా మనం పాస్ ఇన్ పేపర్ 2 అంటున్నాడు. పేపర్ 2లో క్వాలిఫై ఉండాలి రాస్తే, అది టీఎస్ టెట్ కానీ ఏపీ కంబైన్డ్ కానీ లేకపోయినట్టయితే సీటెట్ కానీ పేపర్ 2లో మస్ట్ క్వాలిఫై. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా క్వాలిఫికేషన్స్ మస్ట్ possess గ్రాడ్యుయేషన్ విత్ తెలుగు ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఇన్ తెలుగు, బ్యాచులర్ డిగ్రీ ఇన్ BOL ఓరియంటల్ లాంగ్వేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ తెలుగు ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ విత్ 50%. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులు అయితే 45% అన్నాడు. పాస్ ఇన్ బ్యాచులర్ బీఈడి కోర్సులో ఉండాలి. తెలుగు అయితే మెథడాలజీ సబ్జెక్టు ఆర్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఏ. అదేవిధంగా ఆర్ఐ మైసూర్లో అయితే 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉండాలంటున్నాడు. పాస్ ఇన్ పేపర్ 2 అంటే టెట్ లోపల టీఎస్ టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి, లేదా ఏపీ కంబైన్డ్ ఏపీ లోపల కూడా పేపర్ 2, లేకపోతే సీటెట్ పేపర్ 2. సో విత్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ అయితే ఆప్షనల్గా సీటెట్లో క్వాలిఫై ఉండాలంటున్నాడు పేపర్ 2. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ హిందీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ దయచేసి క్వాలిఫికేషన్ చూసుకోండి ఏమేమి ఉండాలి అనేది. తర్వాత సీటెట్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా పేపర్ 2 అది టీఎస్ టెట్ కావచ్చు, లేదా ఏపీ కంబైన్డ్ ఏపీ టెట్ కావచ్చు, లేదా సీటెట్ కానీ క్వాలిఫై ఉండాలని ఇస్తున్నారు. ఈ రకంగా స్కూల్ అసిస్టెంట్ ఉర్దూకు సంబంధించిన దానికి ఇచ్చాడు క్వాలిఫికేషన్, దయచేసి చూసుకోండి.
స్కూల్ అసిస్టెంట్ కన్నడ కూడా ఏమి అనేది ఇక్కడ ఇచ్చారు. దయచేసి ఎవరైనా మిత్రులు ఉన్నట్టయితే తప్పనిసరిగా చూసుకోండి. స్కూల్ అసిస్టెంట్ తమిళకి సంబంధించింది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు మనకి ఏంటి అంటే, ఫర్ ద పర్పస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ టీచర్ అండ్ ద రూల్స్ కోర్స్ అప్టైన్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ అండ్ కంబైన్డ్ మళ్ళీ కింద ఇచ్చాడు నోట్ అని పెట్టి, తెలంగాణ టీఎస్ టెట్లో కానీ సెంట్రల్ సీటెట్లో కానీ విత్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ గివెన్ ఇన్ బిలో షెల్ ఓన్లీ బి కన్సిడర్డ్. ఏపీ టెట్ కానీ కంబైన్డ్ ఏపీ అది, టీఎస్ టెట్ కానీ సీటెట్ కానీ 150 మార్కులకు కానీ, ఓసీ మిత్రులు అయితే 90 మార్కులు రావాలి, అది టెట్ కానీ సీటెట్ కానీ. బీసీ మిత్రులు అయితే 75, అది టెట్ కానీ సీటెట్ కానీ. ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియల్ ఏబుల్డ్ మిత్రులు అయితే 60 వస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమన్నా అడుగుతుంది, సో ఎవరికైనా అనుమానాలు ఉన్నాయి, సార్ సీటెట్లో మేము క్వాలిఫై అయినాం, నాకు 75 వచ్చినాయి, 60 వచ్చినాయి, మరి సీటెట్లో 82 వచ్చినాయి అన్నారు, దానికి మన రాష్ట్రానికి సంబంధం లేదు, అంటే దీనికి సంబంధం లేదు. సీటెట్లో 90 వస్తే ఓసీకి క్వాలిఫైడ్, 75 వస్తే బీసీ మిత్రులు టీఆర్టీ రాయొచ్చు, 60 వచ్చినా రాయొచ్చు, అది మన టెట్ కానీ సీటెట్ కానీ. ద ఏపీ టెట్ స్కోర్స్ అప్డైన్డ్ బిఫోర్ అపాయింటెడ్ డే ఆఫ్ ద 2/6/14 షెల్ ఓన్లీ బి కన్సిడర్డ్. సో ఏపీ టెట్ లోపల మనకు తెలంగాణ విడిపోకముందు, అంటే 2/6/2014 అపాయింటెడ్ డే కదా, దానికంటే ముందు కండక్ట్ చేసిన అది మాత్రమే మా పరిగణలోకి తీసుకోబడుతుందని చెప్తున్నారు. రిటర్న్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ బై టీఎస్పీఎస్సీ అండ్ టెట్ ఆర్ సీటెట్ ఫర్ ఆల్ కేటగిరీస్. 20% వెయిటేజ్ టెట్ ఆర్ సీటెట్ ఇస్తారు, 80% టీఎస్పీఎస్సీ ఇస్తారు. సో దయచేసి ఇది మనకు అలీడ్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ కానీ అలీడ్ కానీ ఇక్కడ ఇచ్చారు, అప్లైడ్ మ్యాథ్స్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మ్యాథ్స్కి ఏంటంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉన్నా లేదా మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ ఉన్నా కూడా మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ అని ఇచ్చాడు. ఫిజిక్స్కు అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, జియోగ్రఫీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అక్కడ ఇచ్చారు. అలీడ్ సబ్జెక్ట్స్ కూడా ఫిజిక్స్ అలీడ్ సబ్జెక్ట్స్ అన్నాడు. కెమిస్ట్రీ కూడా అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజికల్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, గ్రీన్ కెమిస్ట్రీ. అంటే ఈ అలీడ్ సబ్జెక్ట్ ఉన్నా పర్లేదు, ప్యూర్ కెమిస్ట్రీ లేకున్నా ఇది ఉన్నా పర్లేదు. బాటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్, డైటిక్స్, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, బయాలజికల్ సైన్స్, జియాలజీ, ఫారెస్ట్రీ, లైఫ్ సైన్సెస్, సిరికల్చర్, హార్టికల్చర్. బాటనీ బదులు ఇవి ఉన్నా కూడా సరిపోతుంది. జువాలజీలో కూడా బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, పబ్లిక్ హెల్త్, హ్యూమన్ జెనెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిషరీస్, సిరికల్చర్, అక్వాకల్చర్, మెరైన్ సైన్స్, పౌల్ట్రీ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, వైల్డ్ లైఫ్, డైరీ సైన్స్. సో జువాలజీలో ఈ అలీడ్ సబ్జెక్ట్స్ అయినా పర్లేదు. అదేవిధంగా హిస్టరీకి సంబంధించి కూడా ఇస్తున్నారు. యాన్షియంట్ హిస్టరీ, కల్చర్, ఆర్కియాలజీ, టూరిజం. ఎకనామిక్స్ అయితే అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్. సో ఈ విధంగా జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, కామర్స్, ఈ విధంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అలీడ్ సబ్జెక్టులు ఇవ్వడం అనేది దయచేసి చూస్తున్నారు. సో దయచేసి తప్పనిసరిగా మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ద క్యాండిడేట్స్ హు హ్యావ్ పాస్డ్ ఐదర్ ఎస్ఎస్సి examination or intermediate or degree examination in the medium of instruction concerned or have studied the language concerned at the first language in SSC or as part 1 in intermediate, as second language in intermediate or as a subject in degree are eligible to post of essay mathematics, biological science, physical science, social science in the concerned medium school. The medium of the TRT question paper shall be the same as the medium of the post opted for. So దయచేసి ఇది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏదైనా ఈ వీడియోలో మనం ఏంటంటే క్వాలిఫికేషన్స్ గురించి ఈ వీడియో చేసుకునే ప్రయత్నం చేస్తాం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సరే క్వాలిఫికేషన్స్ ఏమి ఒకసారి చేయమని చెప్పేసి. సో దయచేసి మీకోసం ఇచ్చేసాము. దీనికి లింక్ కూడా ఏదైతే ఉంటుందో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ఈ వీడియోతో పాటు మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో దయచేసి ఆ లింక్ని కూడా చూడాలని మరొకసారి వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.